అందరికీ నమస్కారం. నేను మీ పోతురాజు, హైందవ దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడిని. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక పాస్టర్ మీద దాడి జరిగిందని చెప్పి మన తెలిసి తెలియని కొంతమంది క్రైస్తవ సోదరులు, అట్లాగే అన్నీ తెలిసిన దొంగ క్రైస్తవ పాస్టర్లు ఈ వీడియోల్ని వైరల్ చేసి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అభినయ్ దర్శన్ అనే వ్యక్తి పాడేరులో అతనిపై దాడి జరిగిందని చెప్పి వీడియోలు రిలీజ్ చేసిన రెండో రోజు హైందవ దళిత సేన గోరక్ష రథయాత్ర మే 1వ తారీఖు ప్రారంభించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలకి, 28 మంది కలెక్టర్లకి, 25 మంది ఎంపీలకి, ప్రతి నియోజకవర్గం, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం, ప్రతి జిల్లా మేము వెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే ఆ రెండో రోజే అతనిపై దాడి జరిగిందని చెప్పి క్రైస్తవ సోదరులు సోషల్ మీడియాలో అడావుడి చేస్తుంటే మేము ఆ నియోజకవర్గానికి, ఆ జిల్లాకి, అరకు, పాడేరు ఎమ్మెల్యే గారులందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడానికి మేము రథయాత్రగా వెళ్ళడం జరిగింది. ఆ ఏరియా అంతా కూడా మేము చూసాం. ఇక్కడ ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే పాడేరులో ఒక అమ్మవారి జాతర జరుగుతూ ఉంది. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అమ్మవారి జాతరకి లక్షలాదిగా 3 రోజుల పాటు జరిగే ఆ జాతరని భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని, అమ్మవారి పాదాలు అక్కడి నుంచి 5 కిలోమీటర్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళి అమ్మవారి పాదాలను దర్శించుకుంటారు. కనీసం పాడేరు చుట్టుపక్కల సరౌండింగ్లో 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు కూడా అటు ఒరిస్సా బోర్డర్ వైపు కానివ్వండి, ఇటు తెలంగాణ వెళ్ళడానికి కొత్తగా వేసిన నేషనల్ హైవే కానివ్వండి, విశాఖపట్నం నుంచి ఎస్కోట మీదుగా వెళ్ళే రూట్ కానివ్వండి, అనకాపల్లి మీదుగా వెళ్ళే రూట్ కానివ్వండి, మొత్తం కూడా ఎక్కడికక్కడ పాడేరు ఊరి చివరిలోనే వాహనాలన్నీ కూడా బ్లాక్ చేసి అక్కడి నుంచే భక్తుల్ని కానివ్వండి, లోకల్గా ఉన్న వాళ్ళందరినీ కూడా నడక మార్గాన పంపిస్తూ డిపార్ట్మెంట్ వ్యవస్థ అంతా కూడా పనిచేసింది. అన్ని లక్షల మంది భక్తులు అక్కడ కార్యక్రమానికి వస్తున్నారు. అక్కడ భారీ కార్యక్రమం 12 ఏళ్ళకు ఒకసారి జరిగిద్దని వీళ్ళు తెలుసుకొని ఈ దొంగ పాస్టర్ అభినయ్ దర్శన్, అట్లాగే తాటిముంజల అజయ్ బాబు గారు అని ఒకడు ఉన్నాడు కదా, మేము గుడ్డు మాంసం తింటామనే మకర గుడ్డుగాడు, వాడు, వీళ్ళందరూ కూడా ప్రీ ప్లానెడ్గా అక్కడ హిందువుల అమ్మవారి జాతర జరుగుతూ ఉంది. ఈ సమయంలో మనం గనక ఏదైనా సరే మన మీద అటాక్ జరిగిందని చెప్పి మనం గనక ఒక విషయాన్ని క్రియేట్ చేస్తే దీనికి వాళ్ళు పెట్టిన భరోసా పార్టీకి కార్యకర్తలు పెరుగుతారని, అట్లాగే ఆ పార్టీ కూడా ఫామ్లోకి వస్తుందని ఈ అజయ్ బాబు వెనకమాలుండి నడిపిస్తూ అభినయ్ దర్శన్ అనేవాడిని ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా ఒక ఫేమస్ సెలబ్రిటీని చెయ్యాలని, ఫైనాన్షియల్గా కూడా వీళ్ళు సెట్ అవ్వాలని, ఫారిన్ కంట్రీ నుంచి వచ్చే క్రైస్తవ ఫండ్ తినాలని చెప్పి వీళ్ళందరూ చేసిన కుట్ర ఇది.